మన తోటలో ఎన్నిసార్లు మొక్కలు వేసినా చచ్చిపోతున్నాయి. ఒకసారి శాంతమ్మ ఆ మిరియాల నర్సరీ చూసి ఒకసారి వెళ్దాం. బోల్డ్ పనులు ఉన్నాయి, వెళ్ళిపోదాం. ఒకసారి చూసి వెళ్ళిపోదాం రా. శాంతమ్మ, రమేష్ బాగున్నారా? ఇల్లు కట్టారట, భోజనంలో ఎప్పుడు ఎడుతున్నారేటి? ఏం ఇల్లు కట్టవమ్మా, డబ్బులు లేవు, మధ్యలోనే ఆపేశాను. హుదూద్ వచ్చింది, మొక్కలన్నీ చచ్చిపోయాయి. కొత్త మొక్కలు నాటుతుంటే బతకడం లేదు. ఈ నర్సరీలో నువ్వు చేస్తున్నావని తెలిసింది, నిన్ను చూసి అది నేర్చుకొని నేను నాటుకుందామని వచ్చా. స్పైసెస్ బోర్డు ట్రైనింగ్కి నువ్వు రాలేదు కదా? అవును శాంతమ్మ, రాలేదు. అందుకే ఆ విషయాలు తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. ముందుగా నర్సరీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలి. బ్యాగులలో నింపుకునేందుకు అవసరమైన మట్టి మిశ్రమాన్ని ఎర్రమట్టి, పశువుల గత్తం, ఇసుక 1:1:1 నిష్పత్తులలో 3 సమపాలలో కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నర్సరీ బ్యాగులలో నింపుకోవాలి. భూమికి సమాంతరంగా పెరిగే ఆరోగ్యవంతమైన అధిక దిగుబడి వచ్చే రన్నర్స్ని తీసుకోవాలి. 2 నుండి 3 కనుపులు గల చిన్న కొమ్మలుగా క్రాస్గా కత్తిరించాలి. ఆ కొమ్మలను మార్చి, ఏప్రిల్ నెలలలో మట్టి నింపిన బ్యాగులలో నాటుకోవాలి. రోజు వాటిని నీటితో తడుపుకోవాలి. మొక్కలు పెరిగిన తర్వాత జూన్, జూలై నెలలలో ప్రధాన పొలంలో గోతులు తీసుకొని నాటుకోవాలి. సర్పంటైన్ అనే వేరొక పద్ధతి ఉంది. తల్లి మొక్క ప్రతి కనుపు దగ్గర మట్టి నింపిన నర్సరీ బ్యాగులను ఉంచి దానిపై బరువు పెట్టి నొక్కి పెట్టాలి. ఇలా ప్రతి కనుపు దగ్గర నర్సరీ బ్యాగులను ఉంచితే 2 నెలల తర్వాత ఒక కొత్త మొక్క వస్తుంది. ఇలా తక్కువ ఖర్చుతో సంవత్సరానికి ఒక తీగ నుండి 25 నుండి 40 మొక్కలను పొందవచ్చు. అలాగే శాంతమ్మ, నువ్వు చెప్పినట్టే మేమంతా చేస్తాం. నర్సరీ పెంపకంలో మెళకువలు. ముందుగా నర్సరీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలి. ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇసుకను 1:1:1 నిష్పత్తిలో సిద్ధం చేసిన మట్టి మిశ్రమాన్ని బ్యాగుల్లో నింపాలి. భూమికి సమాంతరంగా పెరిగే ఆరోగ్యవంతమైన మిరియాల మొక్క రన్నర్స్లో 1, 2, 3 కణుపులు ఉండే విధంగా క్రాస్గా కత్తిరించాలి. ఈ విధంగా సేకరించిన కొమ్మలను మార్చి, ఏప్రిల్ నెలల్లో మట్టి నింపిన బ్యాగుల్లో నాటుకోవాలి. నాటినప్పటి నుంచి రోజు నీటి తడులివ్వాలి. మొక్కలు పెరిగిన తరువాత జూన్, జూలై నెలల్లో ప్రధాన పొలంలో గోతులు తీసి నాటుకోవాలి. సర్పంటైన్ అనే పద్ధతిలో ఆరోగ్యవంతమైన రన్నర్ను ఎంపిక చేసుకొని దాని కణుపుల కింద మట్టితో నింపిన బ్యాగు ఉంచి కణుపు మట్టిలోకి వెళ్లే విధంగా దానిపై బరువు ఉంచాలి. ఇలా ప్రతి కణుపు వద్ద నర్సరీ బ్యాగులు ఉంచితే 2 నెలల తరువాత కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. వీటిని సేకరించి అవసరమైన సమయాల్లో ప్రధాన పొలంలో గోతులు తీసి నాటుకోవాలి.